సీఎం ఈసారి సీఎం అవుతాడు. జగనన్న సీఎం. ఎదుగోరి సందంటి జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి గారి సుపరిపాలన గురించి నేను మీకు వేరే చెప్పనవసరం లేదు. ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండేది, ప్రతి రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది, ప్రతి విద్యార్థి ఒక భరోసాతో ఉండేవాడు, ప్రతి యువకుడు నాకు ఉద్యోగం వస్తుంది అని ఒక ధీమాతో ఉండేవాడు. కుయ్ 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 ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే 108 ఉండేది. ఆరోగ్యశ్రీ ఏ వ్యాధైనా ఏ హాస్పిటల్ అయినా ఉచితంగా వైద్యం చేయించుకునే వీలుండేది. రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వాలని కలలు కన్నారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లుండాలని ఆశపడ్డారు. ఆఖరికి ఏ కులం నీది అని అడగలేదు, ఏ మతం నీది అని అడగలేదు, ఏ పార్టీ నీది అని కూడా అడగలేదు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ గారు మాత్రమే అని గర్వంగా చెప్పుకోగలం. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? ఎలా ఉంది? రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారం లేకొచ్చాడు. అదే మొట్టమొదటి సంతకం అవుతుందని వాగ్దానం చేశాడు. కనీసం ఆ మొదటి సంతకానికైనా దిక్కుందా? మొదటి సంతకానికైనా విలువనిచ్చాడా? రైతులని దగా చేశాడు చంద్రబాబు గారు. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ అన్నాడు. ₹1 అంటే ₹1 5 ఏళ్ళయింది. ₹1 కూడా రుణమాఫీ చేయలేదు. దానికి వడ్డీ కూడా పడింది ఇప్పటికి. ఇప్పుడేమో పసుపు కుంకుమ అంటూ ఒక మంచి పేరైతే పెట్టాడు, కానీ మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన పసుపు కుంకుమలో ఇచ్చింది కనీసం డ్వాక్రా మహిళల రుణాల మీదున్న వడ్డీకి కూడా సరిపోదు. అక్క చెల్లెలు మోసపోకండి. చంద్రబాబు ఎంగిలి చేయి విదిలిస్తున్నాడు. మోసపోతారా? మహిళలను ఘోరంగా వంచాడు చంద్రబాబు గారు. విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు, కానీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఈరోజు చదువులు మానేసే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రులని ఆ లిస్టులో నుంచి తొలగించారు. ఇప్పుడు పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి పోవడానికి వీల్లేదు. ఇదేం న్యాయం అని అడుగుతున్నాం. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికొచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్కి వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రావు, కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. 3 శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిని కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? ఏం అర్హత ఉంది పప్పు గారికి? ఏం అనుభవం ఉంది పప్పు గారికి? 3 శాఖలకు మంత్రిని చేశాడంటే ఇది దుర్మార్గం కాదా? ఆయన కొడుకేమో 3 ఉద్యోగాలు, ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు.
బాబు మోడీ జోడీ కలిసి మన రాష్ట్రానికి రావాల్సిన చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ఎగ్గొట్టేశారు. బీజేపీ పార్టీ మనకు ఇంత అన్యాయం చేసే సాహసం చేసింది అంటే దానికి కారణం ఈ చంద్రబాబు గారు కాదు. హోదా వద్దు ప్యాకేజీ ఏమొద్దు అని అసెంబ్లీలో ఈయన ధన్యవాద తీర్మానం చెప్పలేదు. గత ఎన్నికలకు ముందేమో హోదా కావాలన్నాడు, ఎన్నికల తర్వాతేమో ప్యాకేజీ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ హోదా కావాలంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో చంద్రబాబుకే తెలియదు. గత ఎన్నికల్లో ఏమో బీజేపీతో పొత్తన్నాడు, ఈ ఎన్నికల్లో ఏమో కాంగ్రెస్తో పొత్తంటున్నాడు. చంద్రబాబు గారిది రోజుకొక మాట పూటకొక వేషం. ఈయన మార్చే రంగులు చూసి ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. నాది 2 నాలుకల ధోరణి అని ఇలా 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 చూపిస్తుంటాడు. ఏమిటి దీనికి అర్థం? నాకు 2 నాలుకలున్నాయి అని చంద్రబాబు చెప్పడం అన్నమాట. ఏమిటి దీనికి అర్థం? చంద్రబాబుకు 2 నాలుకలున్నాయని చూపిస్తున్నాడు అన్నమాట. మనకి ఇన్నేళ్ళు అర్థం కాలేదు, ఇప్పుడైనా అర్థం చేసుకుందాం, మళ్ళీ మోసపోకండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎవరు? పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్, అవునా? పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాలో చంద్రబాబు గారు డైరెక్టర్. ఒక యాక్టర్ ఏం చేయాలి? డైరెక్టర్ చెప్పింది చేయాలి, అవునా? కనుకనే పవన్ గారు చంద్రబాబు గారు చెప్పింది చేస్తున్నారు. కరెక్టే చేస్తున్నారు కదా? ఇద్దరు కలిసే ఉన్నారు కదా? ఇద్దరు సీట్లు పంచుకుంటున్నారు కదా? గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారికి ఒక అన్నుండేవాడు, చిరంజీవి గారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ అని ఒక పార్టీ పెట్టాడు. చివరకు అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా అమ్మేశాడు ఈ ప్రజారాజ్యం పార్టీని. అన్నకి తమ్మునికి పోలికలు ఉంటాయి కదా? అన్నకి తమ్మునికి పోలికలు ఉండాలి కదా? పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడో ఎప్పుడో ఈయన జనసేన పార్టీని హోల్సేల్ గా అమ్మేస్తాడు. కాకపోతే ఈయన తెలుగుదేశం పార్టీకి అమ్మేస్తాడు. చంద్రబాబు గారి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అని బయటికి చెప్పుకోకుండా లోపలనే ఒకటయ్యారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. కానీ ఇద్దరు ఒకటే. అందుకే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే, జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే. పొత్తు పెట్టుకుందేమో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నాడు. మొన్నటి వరకు కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా పొత్తు కోసం వెంపల్లారాడు. బీజేపీతో 4 ఏళ్లు పొత్తు పెట్టుకొని సంసారం చేసింది చంద్రబాబు గారు. పొత్తులన్నీ ఈయన పెట్టుకొని మాకు పొత్తులున్నాయని ఆరోపిస్తున్నాడు. మాకే పొత్తులు లేవు. మాకు బీజేపీ పార్టీతో పొత్తు లేదు. మాకు బీజేపీ పార్టీతో పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కేసులు ఉంటాయా? ఎప్పుడో మాఫీ చేస్తుంటారా బీజేపీ పార్టీ వాళ్ళు మా కోసం? మాకు బీజేపీ పార్టీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదు, మాకు కేసీఆర్తో పొత్తు లేదు, మాకు ఎవరితో పొత్తు లేదు, అవసరం లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తుందని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి. సింహము సింగిల్ గానే వస్తుంది, నక్కలు గుంపుల్లో వస్తాయి. అందుకే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ పొత్తే, కాంగ్రెస్ పొత్తే, బీజేపీ పొత్తే, అందరూ పొత్తు కావాలి. ఎవరు సింహము ఎవరు నక్క అందులోనే తేలిపోవట్లేదు.